తప్పుడు సాక్ష్యాలు అసత్య ప్రచారాలు అన్నటువంటి వార్తని ఇంకోటి హైలైట్ చేశారు. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార కుతంత్రం, న్యాయవాది వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డి కార్యాలయంలో సోదాల పేరుతో హైడ్రామా, ఆయన తరపు న్యాయవాదులు 4 గంటల పాటు అడ్డుకున్న సీఐ సిట్టు, తమతో పాటు బ్యాగ్ తీసుకెళ్లిన సిట్ అధికారులు సోదాల సమయంలో ప్రైవేటు వాహనం రాక ఆ వాహనంలో నుంచి కూడా బ్యాగులు వస్తువులు కార్యాలయంలోకి చేరవేత, ఆ బ్యాగులో సామాగ్రి నుంచి తప్పుడు సాక్ష్యాలు సృష్టించే యత్నం, ప్రభుత్వ వ్యతిరేకత కప్పిచ్చేందుకు ఈ విఫల యత్నాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మద్యం విధానంపై అక్రమ కేసులో కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రాలకు తెరతీస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేని కొమ్ముకోవడం ఉన్నట్టుగా చూపించేందుకు సరికొత్త పన్నాగానికి పదును పెడుతోంది. అందులో తాజా అంకంగానే హైదరాబాద్కి చెందిన న్యాయవాది వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసం కార్యాలయాల్లో సోదాలు పెరిగి సిట్ హైడ్రామా నడిపింది. ముందస్తు పన్నాగంతో టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా సిట్ అధికారుల ద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నించడం విస్మయపరిచింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ తాజా కుట్ర కూడా బోల్తా కొట్టింది. కొండంద వినంత హడావిడి చేసిన సిట్ చివరికి అక్కడ ఎలక కూడా లేదని తెలుసుకుని చేతులు ఎత్తేసింది. వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేసేందుకు పని తాజా కుట్ర వివరాలు ఇవి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే తిరుపతిలో కూటమి నేత అనుచరుడి వీరంగం